హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ ఇన్ డిజిటల్ ఛానల్. సో ఎస్టర్డే క్లాస్లో మనము ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కాన్కేవ్ మిర్రర్ బై యూజింగ్ రే డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో టుడే వచ్చేసి యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్స్, ఇమేజ్ ఫార్మేషన్ బై యూజింగ్ రే డయాగ్రామ్స్ ఆన్ కాన్వెక్స్ మిర్రర్స్, అట్ ది సేమ్ టైం సైన్ కన్వెన్షన్స్ గురించి నేర్చుకుందాం. ఈ కాన్కేవ్ మిర్రర్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే కార్స్ లేదా ట్రక్స్, బైక్స్ ఇలాంటి హెడ్లైట్స్లో. ఎందుకంటే టు ఫోకస్ లైట్ ఇంటూ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో లైట్ని ఫోకస్ చేయడానికి కోసం ఈ యొక్క కాన్కేవ్ మిర్రర్స్ని మనం యూజ్ చేస్తాం. అందుకనే కదా లైట్ కార్స్ యొక్క హెడ్లైట్స్లో, బైక్ యొక్క హెడ్లైట్స్ లోపలికి కొంచెం ఇన్వర్డ్స్కి కర్వ్ అయి ఉంటుంది లోపలికి షైనీ సర్ఫేస్తో. సో ఎప్పుడైతే లైట్ పడుతుందో అది వన్ డైరెక్షన్లో ఫోకస్ అవుతుంది, లైట్ మొత్తానికి వన్ డైరెక్షన్లో ఫోకస్ చేస్తుంది. సో అందుకని అక్కడ యూజ్ చేస్తారనమాట కాన్కేవ్ మిర్రర్స్. టార్చ్ లైట్స్, హెడ్ లైట్స్లో యూజ్ చేస్తారనమాట. ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కాన్వెక్స్ మిర్రర్స్ బై యూజింగ్ రే డయాగ్రామ్స్. కాన్కేవ్ మిర్రర్లో మనము 6 కండిషన్స్ చూసాం. ఆబ్జెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో ప్లేస్ చేసిన తర్వాత ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పి 6 కండిషన్స్లో చూసాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్లో మనము ఓన్లీ 2 కేసెస్ మాత్రం చెప్పుకుందాం. సో ఈ 2 కేసెస్ వరకు మనము మీ యొక్క 10th స్టాండర్డ్లో, ఏపీ స్టేట్ బోర్డ్కి సంబంధించిన 10th స్టాండర్డ్లో ఈ 2 కేసెస్కి సంబంధించిన ఇమేజ్ ఫార్మేషన్ గురించి నేర్చుకుంటే కాన్వెక్స్ మిర్రర్స్ మీద మనకు చాలు, ఓకేనా? ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదనమాట, దీనికంటే ఎక్కువ ఎక్స్ట్రా అవసరం లేదు అకార్డింగ్ టు ద సిలబస్. ఫస్ట్ కండిషన్ లో ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, ఎక్కడో ఇన్ఫినిటీ చోట ఒక ఆబ్జెక్ట్ని మనం ప్లేస్ చేసాం. సో ఈ విధంగా 2 లైట్ రేస్ని మనం కన్సిడర్ చేద్దాం, ఓకేనా? ఆబ్జెక్ట్ దగ్గర నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వస్తాయి, బట్ మనము ఏవో ఒక 2 లైట్ రేస్ని మనం కన్సిడర్ చేస్తే, ఏదో ఒక 2 లైట్ రేస్ని కన్సిడర్ చేయడం వల్ల మనకు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ జరుగుతుందో ఎగ్జాక్ట్గా అర్థమవుతుందన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, ఇన్కమింగ్ లైట్ రే, ఇక్కడ ఇది కూడా ఇన్కమింగ్ లైట్ రే. సో ఇక్కడ నుంచి వచ్చిన ఈ యొక్క ఇన్కమింగ్ లైట్ రేస్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత లైట్ రేస్ ఎలా వెళ్తాయి అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం నార్మల్ గీసుకోవాలి. సో నార్మల్ ఎక్కడి నుంచి వస్తుంది? యాజ్ యూ నో, ఇన్ కాన్కేవ్ మిర్రర్లో మనం చూసుకున్నాం నార్మల్ ఎక్కడి నుంచి వస్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి, అవునా? ఇక నార్మల్ వచ్చేసింది. సో ఇప్పుడు నార్మల్ ఇన్కమింగ్ లైట్ రేకి, అంటే ఇన్సిడెంట్ లైట్ రేకి అప్ సైడ్ వచ్చింది, అంటే రిఫ్లెక్టెడ్ లైట్ రే కూడా అప్ సైడ్ వస్తుందా, డౌన్ సైడ్ వస్తుందా? ఆబ్వియస్లీ అప్ సైడ్ వస్తుంది. ఎందుకంటే మనకు ముందే చెప్పుకున్నాం కదా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అట్ ది సేమ్ టైం కింద ఉన్న లైట్ రేకి కూడా ఒకవేళ సేమ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. 2 యాంగిల్ సేమ్ ఉండాలి బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ వల్ల. సో నౌ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత రేస్, లైట్ రేస్ ఏవైతే ఉన్నాయో, రిఫ్లెక్టెడ్ రేస్ ఏవైతే ఉన్నాయో అవి కమ్ ఫ్రమ్ ఏ సింగిల్ పాయింట్, అంటే ఒక సింగిల్ పాయింట్ నుంచి వచ్చినట్లు మనకు కనపడుతుంది అక్కడ. ఎలా సార్ అంటే ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకొని ఇల్లుస్ట్రేటెడ్ లైట్ రేస్, అంటే దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకొని డ్రా చేసుకుంటే ఇది ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి బయటికి వచ్చినట్టు కనపడతాయి. ఎస్ ఆర్ నో? చూడండి, ఈ యొక్క రిఫ్లెక్టెడ్ లైట్ రే యొక్క డైరెక్షను ఇక్కడ కింద జరిగిన వచ్చిన రిఫ్లెక్టెడ్ లైట్ రే యొక్క డైరెక్షన్ చూసుకుంటే మనకు ఎక్కడి నుంచి వచ్చినట్లుంది, ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్లుంది. ఆ పాయింటే ఫోకస్, ప్రిన్సిపల్ ఫోకస్. ఎప్పుడు వచ్చినట్లుంది? ఆఫ్టర్ రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఒక సింగిల్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్లు మనకి కనపడుతుంది అక్కడ. ఇలా కనపడితే ఇమేజ్ అనేది ఎలా కనపడుతుందంటే కాన్వెక్స్ మిర్రర్లో చాలా స్మాల్గా, వెరీ స్మాల్, అది కూడా ఎక్కడ కనపడుతుంది? అట్ ఫోకస్, ఇక్కడ ఫోకస్ దగ్గర కనపడుతుంది. సో ఇక్కడ ఫోకస్ దగ్గర కనపడుతుంది కదా, దీన్ని మనము వెరీ స్మాల్ ఇమేజ్ అని చెప్పచ్చు, లేదంటే ఎరెక్ట్ ఇమేజ్ అని చెప్పచ్చు, తర్వాత వర్చువల్ ఇమేజ్ అని కూడా చెప్పచ్చు. సో నేను చెప్పాను కదా మీకు లాస్ట్ క్లాస్లో వర్చువల్ ఇమేజ్ అంటే కాన్వెక్స్ మిర్రర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని. సో ఇప్పుడు చూసుకుందాం వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటో, ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఇట్ ఈజ్ అన్ ఇమేజ్ that cannot be projected on a screen
because the light rays do not actually meet at the image location. They only appear to meet when extended backward. ఫస్ట్ వర్చువల్ ఇమేజ్ చెప్పడానికంటే ముందు రియల్ ఇమేజ్ అంటే ఏంటో చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. రియల్ ఇమేజ్ అంటే రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ లైట్ రేస్ అనేది ఒక చోట మీట్ అయితే అంటే క్రాస్ అయితే దాన్నే రియల్ ఇమేజ్ అని చెప్పాను. వర్చువల్ ఇమేజ్ అంటే దానికి ఆపోజిట్. అంటే రిఫ్లెక్షన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఒక చోట మీట్ అవ్వవు, అంటే క్రాస్ అవ్వవు, ఒక చోట ఒక పాయింట్ దగ్గర మీట్ అవ్వవు, అవి డైవర్జ్ అయిపోతాయి. డైవర్జ్ అయిపోయిన తర్వాత బికాస్ ద లైట్ రేస్ డు నాట్ యాక్చువల్లీ మీట్ చెప్పాను కదా, అసలు రిఫ్లెక్షన్ జరిగిన తర్వాత లైట్ రేస్ అనేవి అసలు మీట్ అవ్వవు అట్ ద ఇమేజ్ లొకేషన్ దగ్గర అస్సలు మీట్ అవ్వవు. అవి మరి ఇమేజ్ ఎలా కనపడుతుంది, మనం ఇమేజ్ అక్కడ వచ్చిందని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దే ఓన్లీ అపియర్, అంటే రిఫ్లెక్టెడ్ రేసు మనకి ఎలా కనపడతాయంటే ఆ పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లు ఎలా కనపడతాయంటే టు మీట్ వెన్ ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్. ఏం చెప్పాను, రిఫ్లెక్టెడ్ అయిన రేస్ అనేవి డైవర్జ్ అయిపోతాయి. డైవర్జ్ అయిపోయిన తర్వాత మరి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందని మనకు అర్థమవుతుంది. అంటే డైవర్జ్ అయిన రిఫ్లెక్టెడ్ రేస్ని మనము బ్యాక్వర్డ్స్కి ఎక్స్టెండ్ చేసుకొని డ్రా చేసుకుంటే అవి ఒక పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్లు కనపడతాయి. నుంచి ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే ఆ యొక్క ఎక్స్టెండెడ్ లైట్ రేస్ వస్తున్నాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అయిందని మనము తెలుసుకోవాలి. ఓకేనా, ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ వచ్చిందని మనం తెలుసుకోవాలి. ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ వస్తుంది కూడా రియల్ లైఫ్లో కూడా. ఓకేనా, సో వర్చువల్ ఇమేజెస్ కెన్ బి సీన్ ఇన్ ప్లెయిన్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్, కాన్కేవ్ మిర్రర్స్. సో 3 టైప్స్ ఆఫ్ మిర్రర్స్లో కూడా మనం వర్చువల్ ఇమేజెస్ని చూడగలుగుతాం అనమాట. ఓకేనా, సో ఇందాక ఫస్ట్ కండిషన్ చెప్పాము కదా, ఇప్పుడు సెకండ్ కండిషన్. ఓకే, సో ఇక్కడ సెకండ్ కండిషన్లో ఆబ్జెక్ట్ ఈజ్ క్లోజర్ టు మిర్రర్. ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి కొంచెం క్లోజ్గా ఉంటుంది, అంటే దగ్గరగా ఉంటుంది. సో ఇలా దగ్గర ఇది ఆబ్జెక్ట్ అనుకుందాం దీన్ని. ఓకేనా, దీన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. సో సెకండ్ కండిషన్లో ఆబ్జెక్ట్ ఈజ్ క్లోజర్ టు మిర్రర్. ఆబ్జెక్ట్ అనేది మిర్రర్కి కొంచెం క్లోజ్గా దగ్గరగా ఉంటుంది. ఇన్ బిట్వీన్ పోల్ అండ్ ఇన్ఫినిటీకి పోల్కి మధ్య ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఉంటుందన్నమాట. సో అప్పుడు రేస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ రే అనేది వెళ్తుంది. ఇది ఇన్కమింగ్ లైట్ రే. సో దీన్ని నేను ఇన్సిడెంట్ లైట్ రేగా తీసుకుంటాను. సో రేస్ రిఫ్లెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ దే సీన్ టు కమ్ ఫ్రమ్ ఎ పాయింట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇక్కడ మనము ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. జస్ట్ ఇమాజిన్ లైక్ దట్, ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర నుంచి మనము ఏం తీసుకోవాలి, నార్మల్ తీసుకోవాలి. యాజ్ వి నో నార్మల్ ఈజ్ కమ్స్ ఆల్వేస్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆన్ కర్వ్డ్ మిర్రర్స్. సో నార్మల్ తీసుకున్నాం. నార్మల్ అనేది ఇన్సిడెంట్ లైట్ రేకి అప్వర్డ్స్ వచ్చింది. సో రిఫ్లెక్టెడ్ రే కూడా ఆబ్వియస్లీ అప్ సైడ్ వస్తుంది, ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కాబట్టి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ అకార్డింగ్ టు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ సాటిస్ఫై అయింది. ఇక్కడ ఏం చెప్తామంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిఫ్లెక్షన్ రేస్ రిఫ్లెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ దే సీన్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఇక్కడ రిఫ్లెక్టెడ్ అయిన లైట్ రేని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్లు కనపడుతుంది. వెన్ వీ ఎక్స్టెండ్ ద లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే బ్యాక్వర్డ్స్, ఇలా మనం దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర నుంచి వస్తున్నట్టు మనకు కనపడింది. ఆబ్వియస్లీ వర్చువల్ ఇమేజ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఇది కూడా వర్చువల్ ఇమేజ్ కండిషన్ లాంటిదే. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ దగ్గర నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో లైట్ నెంబర్ ఆఫ్ లైట్ రేస్ వెళ్తాయి. నేను ఇప్పుడు సెకండ్ లైట్ రేని ఎక్కడి నుంచి తీసుకుంటా అంటే విచ్ ఈస్ స్ట్రైట్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్కి స్ట్రైట్గా ఓ లైట్ రే వెళ్ళినట్టు తీసుకుంటా, కన్సిడర్ చేస్తా. అలా చేస్తే మీకు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడ వస్తుందో ఈజీగా అర్థమవుతుంది. అందుకని సో ఇక్కడికి ఒక లైట్ రే అనేది ఇక్కడ నుంచి ఒక లైట్ రే అనేది వచ్చింది ఆబ్జెక్ట్ దగ్గర నుంచి. సో ఇది ఇన్కమింగ్ లైట్ రే అంటే ఇన్సిడెంట్ రే. సో దీనికి రిఫ్లెక్షన్ లైట్ రే ఎక్కడ జరిగింది అని తెలుసుకోవాలంటే ముందు మనం నార్మల్ తీసుకోవాలి. సో నార్మల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్.
సో ఇలా వెళ్ళింది. ఎప్పుడైతే నార్మల్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో ఇన్సిడెంట్ రే కూడా, అంటే ఇన్కమింగ్ లైట్ రే కూడా వెళ్ళినప్పుడు అప్పుడు రిఫ్లెక్షన్ అదే లైట్ రే ద్వారా వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నార్మల్ అనేది అప్కి వెళ్ళలేదు, డౌన్వర్డ్స్కి వెళ్ళలేదు. ఏంటి ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ రే యొక్క డైరెక్షన్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి స్ట్రైట్గా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనము రిఫ్లెక్టెడ్ లైట్ రే కూడా వెనకాలికే, అంటే ఇక్కడ స్ట్రైక్ అయిన తర్వాత ఈ మిర్రర్కి మళ్ళీ సేమ్ డైరెక్షన్లో వెనక్కి వస్తుంది రిఫ్లెక్టెడ్ లైట్ రే. సో ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ ఎక్కడైందో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ యొక్క ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్ లైట్ రేస్ ఉన్నాయో, ఏవైతే మనం అజ్యూమ్ చేసుకుంటామో ఈ యొక్క ఎక్స్టెండెడ్ లైట్ రే ఉన్నాయో, అంటే ఇవి చెప్పాను కదా ఇంతకుముందు మీకు వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటో, అపియర్ టు మీట్ వెన్ ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్. అంటే ఈ యొక్క రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నుంచి ఎక్స్టెండ్ అయ్యి బ్యాక్వర్డ్స్కి వచ్చిన లైట్ రేస్ ఉన్నాయి కదా, మనకి అలా వచ్చినట్లు కనపడుతున్నాయి కదా, ఆ లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో అక్కడ ఇమేజ్ అనేది మనకు కనపడుతుంది. సో ఇది ఇమేజ్. ఇక్కడ వస్తుంది ఇమేజ్ అనేది మిర్రర్లో. సో ఇప్పుడు మీకు బాగా అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ ఎలాగొచ్చి ఉంటుందంటే డిమినిష్డ్ ఇమేజ్. డిమినిష్డ్ అంటే ఏంటి? ద ఇమేజ్ అపియర్ స్మాలర్ దాన్ ద యాక్చువల్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ సైజ్ కంటే ఇమేజ్ చిన్నగా ఉంటే దాన్ని డిమినిష్ ఇమేజ్ అంటాం. తర్వాత ఇమేజ్ ఈజ్ వర్చువల్. చెప్పాను కదా, రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ డైవర్జ్ అయిపోయి, అంటే ఆ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఎప్పటికీ కలవు. బట్ కాకపోతే ఆ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నుంచి తీసుకున్న ఎక్స్టెండెడ్ బ్యాక్వర్డ్ అయిన లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. అలా మీట్ అయితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. ఆల్సో ఇమేజ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి డిమినిష్డ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్. కాన్వెక్స్ మిర్రర్ని ఎక్కడ యూస్ చేస్తామంటే మెయిన్గా సైడ్ వ్యూ మిర్రర్స్లో. ఎప్పుడైతే మీరు కార్స్కి లేదా ట్రక్స్కి లేదా బైక్స్కి సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదా, అవి కనపడికి ఫ్లాట్గా కనపడతాయి. బట్ దాన్ని టచ్ చేసి మీరు ఇలా స్లోగా మీ హ్యాండ్ని మూవ్ చేస్తే మీకు ఫీల్ అవుతుంది అవి కొంచెం కర్వ్ అయ్యి ఉన్నాయి, అంటే కొంచెం బెండ్ అయి ఉంది మిర్రర్, కొంచెం బెండ్ అయ్యి బయటకు వచ్చినట్టుంది మిర్రర్ అని చెప్పి మీకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి దాన్ని టచ్ చేసి చూడండి. బైక్ మిర్రర్స్ అంటే బైక్ యొక్క సైడ్ వ్యూ మిర్రర్స్ లేదా కార్ యొక్క సైడ్ వ్యూ మిర్రర్స్ని ఒకసారి టచ్ చేసి స్లోగా మీ హ్యాండ్ని మూవ్ చేయండి లేదా మీ ఫింగర్ని మూవ్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది అది కాన్వెక్స్ మిర్రర్ని, ఎందుకంటే అది కర్వ్డ్ అవుట్వర్డ్స్కి వచ్చి ఉంటుంది. అంటే నెక్స్ట్ అన్న సైన్ కన్వెన్షన్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్. స్పెరికల్ మిర్రర్స్ యొక్క సైన్ కన్వెన్షన్స్ అంటే ఏం లేదన్న, డయాగ్రామ్ ఇస్ మీకు క్లియర్గా అర్థం అయినట్టు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ మిర్రర్. సో దిస్ ఇస్ ఎ మిర్రర్, దిస్ ఇస్ ఎ ప్రిన్సిపల్ యాక్సిస్, ఇట్ ఈస్ ఎ పోల్, ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ ఇస్ పోల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి అప్ సైడ్ ఉంటే హైట్ అప్వర్డ్స్ ఉంటే దాన్ని మనం పాజిటివ్గా అనుకోవాలి. హైట్ డౌన్వర్డ్స్ ఉంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవాలి. అర్థమైందా? ఏ ఇన్సిడెంట్ లైట్ రే ట్రావెలింగ్ parallel to the principal axis, it means direction where the principal axis is going, the direction when the incident light ray is passing or moving or traveling, direction of incident light ray principal axis వైపు వెళ్తే, రైట్ సైడ్కి వెళ్తే అప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్, డైరెక్షన్ ఆఫ్ లైట్ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి రైట్ సైడ్కి వెళ్తే అప్పుడు దాన్ని మనము పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే అప్పుడు మనం దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఎల్ఎస్ అంటే లెఫ్ట్ సైడ్, ఆర్ఎస్ అంటే రైట్ సైడ్. ఓకే. సో నెక్స్ట్ డైరెక్షన్ టువర్డ్స్ రైట్. చెప్పాను కదా, డైరెక్షన్ టువర్డ్స్ రైట్, when the light ray is going direction towards right, then it is comes under positive. When the light ray is traveling direction towards left, then
వీ కన్సిడర్ ఇట్ హ్యాస్ నెగిటివ్. అర్థమైందా? సో ఇది స్పెరికల్ మిర్రర్, తర్వాత ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. దిస్ ఈజ్ ఆల్ సైన్ కన్వెన్షన్స్. సో సైన్ కన్వెన్షన్స్ అనేది మనకు ఎందుకు యూస్ అవుతాయంటే న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అంటే మీకు మిర్రర్స్ పైన ఏదైనా సరే న్యూమరికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆ న్యూమరికల్ ప్రాబ్లం కూడా మనము టుమారో క్లాస్లో ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం టుమారో క్లాస్లో రిఫ్రాక్షన్ ప్రాసెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.